రెడ్డి వెళ్తాడు బీజేపీలోకి అనే దానికి ఆయన చెప్తున్న ఆధారం ఏంటంటే ఇదనమాట. రేవంత్ రెడ్డికి ఏవో కేసులు ఉన్నాయి, ఆ కేసుల గురించి వెళ్తాడు అనేది ఆయన చెప్తున్నది. ఏంటి ఆ కేసులు? అందరికీ తెలిసిన విషయము ఓటుకు నోటు కేసు ఒకటి. కాబట్టి ఖచ్చితంగా అది ఇట్ ఈస్ అండర్ ట్రయల్ అండ్ సమ్ డే దాని మీదకి కేంద్ర ప్రభుత్వం గతంలో వివిధ రాజకీయ పార్టీలు ఎవరైతే ఆపోజిషన్ ఉన్నారో వాళ్ళు ఎట్లయితే ఈడీ సిబిఐ ఐడీలు ప్రయోగించారో అధికార మార్పిడి కోసం ఆ ప్రయత్నం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్ 2, ఇంతకుముందు మా సోదరుడు కాంగ్రెస్ ప్రతినిధి ఈ స్కామ్ ఒక డజను పైగా లిస్ట్ చదివారు. ఈ స్కాము ఆ స్కాము ఆ స్కాము ఆ స్కామ్ అని. ఏ స్కామో ఇప్పటి వరకు ఏ స్కామ్ గురించి ప్రతిరోజు డైలీ సీరియల్ లాగా పేపర్లలో టీవీలలో వాళ్ళకి అనుగుణంగా ఉండే యూట్యూబ్ ఛానళ్లలో వండి వారుస్తున్నారు తప్పితే దేనికి ఇదమిద్దంగా ఇది ఒక ఆధారం ఉంది, ఇది ఫలానా వాళ్ళు బాధ్యులు అనే విషయాన్ని ఎక్కడా తేల్చకుండా ఓన్లీ అవేమీ లేకుండానే బేస్ లేకుండా దీనికి ఫలానా వాళ్ళు బాధ్యులు, దీనికి ఫలానా మొత్తం జరిగిపోయినట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నటువంటి ఒక సమాచారం, దాన్ని కొంతమంది నాయకులు కొన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్న తీరు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఎటువంటి బేస్ లేకుండా చేసే ఆరోపణలు కూడా అది అయిపోయినట్టు జరిగిపోయినట్టు కంప్లీట్ ట్రయల్ చేసేస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ సోదరుడు చెప్పినటువంటి చదివిన అన్ని స్కామ్స్ లో మెనీ కాదు 100% ఆఫ్ దెమ్ ఆర్ బేస్లెస్ అలిగేషన్స్. వేర్ ఆర్ యూ ప్రూవెన్, వేర్ ఈస్ ద ట్రయల్, వేర్ ఆర్ ద... ఇప్పుడు నిజంగా మాది బేస్లెస్ అలిగేషన్ అయితే కవిత గారు ఇప్పుడు ఢిల్లీ జైల్లో ఎందుకున్నారు? అయితే కవిత గారు ఢిల్లీ జైల్లో ఎందుకున్నారు? లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టి కదా ఢిల్లీలో ఉన్నారు, జైల్లో ఉన్నారు. అదొకటే. ప్రణీత్ రావు ట్యాపింగ్ కేసులో వీళ్ళందరూ జైల్లో లేరా? సో ఇది కూడా ట్యాపింగ్ కేసు కదా. మీరు ఇచ్చేటప్పుడు మాది బేస్లెస్ అలిగేషన్ అంటే వీ హ్యావ్ ద బేస్. టానిక్ వ్యవహారం మీద ఎఫ్ఐఆర్ కాలేదా? ప్లీజ్ కంటిన్యూ. తొందరొద్దు. నేనేమంటున్నానంటే ఈవెన్ దట్ ఈస్ అన్ అలిగేషన్ అ కేస్. ఇది అదే ప్రూవ్ అయింది కేసు కాదు కదా. నేను అందుకనే చాలాసార్లు చెప్పాను, ఇదే 2G స్పెక్ట్రమ్ కేసు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినటువంటి కేసుని ఆఫ్టర్ 7 years ఆల్ వర్ అక్విటెడ్. ఆ రోజు మీకు ఆపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు మాట్లాడినాయి. అయితే వాళ్ళు రైటారా? అది కాదు నేను చెప్పేది. ఇక్కడ టుడే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ద కోర్ట్ ఈజ్ కోర్టు దాన్ని దర్యాప్తు సంస్థలన్నీ వాళ్ళు పనిచేయమని చెప్పారు. అండర్ ట్రయల్ ఉన్నారు కాబట్టి వారిని అరెస్ట్ చేశారు. అంత మాత్రాన యూ కెనాట్ కన్విక్ట్ దెమ్ కదా. అంటే ఒకటి శ్రీధర్ రెడ్డి గారు మీరు అన్నది కరెక్టే, కానీ ఇంకా దోషిగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మిగతా చాలా మంది కాంగ్రెస్ పెద్దలు కూడా చాలా కేసులలో అరెస్ట్ అయి తర్వాత బెయిల్ వచ్చారు. ఈ దేశంలో చాలా మంది నాయకుల మీద అలిగేషన్స్ ఉన్నాయి, కేసులు విచారణలో ఉన్నాయి. మీరు అన్నది కరెక్టే. అట్లాగే కవిత గారిది కూడా అలాగే ఉంది. మీరు అన్నదే కనుక నిజమైతే రేవంత్ రెడ్డి గారిది కూడా దాంట్లోకి వస్తుంది. అయితే ఒకవేళ కేసుల గురించే బీజేపీలోకి వెళ్ళడము అనేది అయితే నాకు తెలిసి మరి రేవంత్ రెడ్డి గారి కంటే మీకే ఎక్కువ, మీకు ఇన్ ద సెన్స్ మీ పార్టీ నాయకులకు లేదా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు ఫోన్ ట్యాపింగ్. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన కేసు వీకే గారు ఒక్క నిమిషం ప్లీజ్ వినాలి. ఏమంటే ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు, నారాయణ రాణే గారు, అండ్ దేర్ ఆర్ మెనీ సచ్ లీడర్స్. ఇవాళ మాధవరావు సింధియా గారి కొడుకు జ్యోతిరాదిత్య సింధియా, అట్లా లిస్ట్ చదివితే ఇంత శాంతానంత లిస్ట్ ఉంది. వాళ్ళందరూ ఎందుకు పోయినారు భారతీయ జనతా పార్టీలోకి? చాలా మంది శివసేన, ఒరిజినల్ శివసేనలో ఉన్న వాళ్ళు, ఉద్ధవ్ ఠాకరే దగ్గర ఉన్న వాళ్ళు ఏక్నాథ్ షిండే వర్గానికి పోయే లోపల ఎన్ని కేసులు ఉన్నాయి? హిమంత్ బిశ్వ శర్మ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఎంటైర్ కంట్రీ. ఆయన మీద శారదా స్కామ్ అనో మరొకటనో చాలా వచ్చినాయి. బీజేపీలోకి వచ్చాడు, అయిపోయింది. ఆ తర్వాత ఈ బికమ్ ద చీఫ్ మినిస్టర్ టుడే. ఎగ్జాంపుల్స్ లేకుండా శివసేన కదా ఏమండి, అది శివసేన కదా, ఒక ప్రాంతీయ పార్టీ కదా. మరి హిమంత బిశ్వ శర్మ గారు కాంగ్రెస్ కాదా? అవును, అది కాంగ్రెస్. గారు కాంగ్రెస్ కాదా? అవును, ఆయన కాంగ్రెస్ లో ఎప్పుడు వెళ్ళాడు? నో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక ముఖ్యమంత్రిని చేశారు. లాజిక్ మిస్ అండి ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు, మీరు అనుకుంటున్న లాజిక్ కరెక్టే కావచ్చు, కానీ కేసుల వల్లే బీజేపీలోకి వెళ్ళాలనుకోవడమే కనుక అయితే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఒకటే, కానీ అదే కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అందువల్లే దాన్ని పక్కకు పెట్టినారు. దాన్ని అది గెలిగితే ఇది ఎక్కడ అంటుకుంటుందో అని ఒకటి. లెట్ మీ ఆస్క్ సంథింగ్. రేవంత్ రెడ్డి గారి కేసుని కెలికితే
ఫోన్ ట్యాపింగ్ మెడకు చుట్టుకుంటుందనే తెలివిగా దాన్ని ఆపినారు. ఒకటి అది మీకు తెలుసు, నాకు తెలుసు, లోకం అంతా తెలుసు. ఇప్పుడు ఇంకో ఫోన్ ట్యాపింగ్, ఒక లిక్కర్ స్కామ్ కేసులు, లేకపోతే ఇక్కడ కాళేశ్వరం అని దాన్ని దాన్ని ఏవో రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అన్ని నిజాలని అవన్నీ మీరు దోషేశారని నేను అనడంలే, ఆరోపణలే. కేసులైనా కానీ వెంకటేష్ గారు కవిత గారిని జైల్లో పెట్టినా బీజేపీలో పోలేదు కదా ఎవరు. సార్ నేను కాదనట్లేదు, అదే అంటున్నా. మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఇప్పుడు? ఏమన్నా రోజు వండి వాచినటువంటి కేసులే తప్పితే వేరే కేసెస్ అండి, వేరే బుక్. మీరు ఓన్లీ మీడియా ప్రచారం కోసము